1,00,000 పర్ మంత్ సంపాదిస్తున్నారు. అంటే సంవత్సరానికి 12 లక్షలు. 5 సంవత్సరాలకి దాదాపుగా 12 60. 60 lakhs అతని ఇంటి బడ్జెట్ ఉండాలి. 60 lakhsలోనే ఇల్లు కొనాలి, అంతకు మించి వెళ్ళకూడదు. 60 lakhsలో ఇల్లు కొనాలి, 20% డౌన్ పేమెంట్ ఉండాలి. 60 lakhsలో 20% అంటే 12 lakhs డౌన్ పేమెంట్. 48 lakhsకి లోన్కి వెళ్తారు. ఒక 20 years టెన్యూర్ పెట్టుకుందాం. 20 years టెన్యూర్ అంటే దాదాపుగా 45 నుంచి 48 పర్ మంత్ ఈఎంఐ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? సో ఈఎంఐ 45 పోయిందంటే అతని శాలరీలో 65 ఉంటుంది. ఇంకా ఈ 65లో ఇంటి ఖర్చులకు కానీ, ఇన్సూరెన్స్లు కట్టుకోవడం కానీ, పిల్లల స్కూల్ ఫీజులు కానీ, పండగకి పబ్బానికి షాపింగ్ చేయడం, పండగ మంచిగా చేసుకోవడం కానీ, కొద్ది క్వాలిటీ ఫుడ్ తింటాం కానీ ఈజీగా సెట్ అవుతుంది, సర్వే అవుతుంది ఫ్యామిలీ. సో శాలరీ కూడా